చిన్నారి పేరు స్పందన. 3వ తరగతి గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ఈమె గురించి తెలుసుకుందామా? డాడీ ఈ పాట అంటే నాకు ఇష్టం. అవునా? तो क्या भारतवासी अपना गली मोहल्ला साफ नहीं कर सकते? అప్నా ఘర్ మోహా అంటే ఏంటి డాడీ? ఘర్ మహలా అంటే మన ఇల్లు మన వీధి శుభ్రంగా ఉంచుకోవడం. ఏమండి పాపకు బట్టలు కొనాలండి. ఈ నెల పైసలు వస్తాయే, రాగానే తీసుకుందాం. ఎప్పుడు తీసుకుంటావేమో. వాళ్ళకి పని లేదా మమ్మీ? రోడ్లు ఊడుస్తున్నారు. వాళ్ళకి పని లేక కాదమ్మా, వాళ్ళని చూసి అందరూ చేస్తారు. జయంతి నాడు ప్రధాని మోడీ చేసిన సవాల్ను స్వీకరించిన సచిన్ ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బాంద్రాలో చీపురు పట్టుకొని ఫుట్పాత్ ను క్లీన్ చేశాడు. డాడీ తొందరరా. ఆగు ఆగు, వస్తున్నా. బాయ్ బాయ్ బిడ్డ. బాయ్ డాడీ. గత సంవత్సరము మన పాఠశాల నుంచి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చారు. ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా చదివి డిస్ట్రిక్ట్ ప్రైజ్ తేవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ చాక్లెట్ కవర్లన్నీ బయటపడేయండి. మనం ఈరోజు స్వచ్ఛ భారత్ గురించి తెలుసుకుందామా? స్వచ్ఛ భారత్ అంటే ఏంటి మేడం? స్వచ్ఛ భారత్ అంటే మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం. స్పందన, ఏం చేస్తున్నావు? మేడం స్వచ్ఛ భారత్ గురించి చెప్పింది, అందుకే క్లీన్ చేస్తున్నాం. వాళ్ళ టీచర్ చెప్పిన స్వచ్ఛ భారత్ గురించి విని స్కూల్ ని శుభ్రంగా చేసింది, అందుకే ఈ బహుమతి. ఈ అమ్మాయిలా మనము స్పందిస్తే మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం తప్పకుండా శుభ్రంగా ఉండగలదు. థ్యాంక్ యూ స్వచ్ఛ భారత్.